అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ మరియు తెలంగాణలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అయితే మరొక ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చిందండి. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 16వ విడత నిధులకు సంబంధించి అప్డేట్ని తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి మనకు 6,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి. ఇక ఈ 6,000 రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారు, ఎవరికి జమ చేస్తారు అనే వివరాలని కూడా తెలుసుకుందాం. ఇక ఈ 6,000 రూపాయలు జమ కావాలంటే రైతులందరూ కూడా వెంటనే ఇలా చేయాలి, ఏం చేయాలి ఏంటనే సమాచారాన్ని అంతా కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతన్నలు ఉన్నారు. ఇక ఈ రైతులకు సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయాలను అందిస్తూ వస్తూ ఉన్నాయి. ఇక ఏపీలో కనుక చూసుకుంటే రైతు భరోసా, తెలంగాణలో చూసుకుంటే రైతు బంధు అనే పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పెట్టుబడి సాయం అందించే విధంగా కూడా కొనసాగిస్తూ ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం మనకు పీఎం కిసాన్ అనే పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తూ వస్తుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే జమ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరము కూడా. ఇక ఇప్పటి వరకు మనకు 15 విడతల డబ్బులను అయితే జమ చేసింది. అంటే ఒక్కో రైతుకు 30,000 రూపాయలను అయితే జమ చేసింది. ఇక తాజాగా మనకు 16వ విడత కూడా జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక గతంలో విడుదల చేసినటువంటి మనకు డబ్బులు ఏదో 15 విడతల డబ్బుల్లో మీకు ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా ఒకేసారి మన కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమేనండి. ఈకేవైసీ చేసుకునే ప్రతి రైతుకు కూడా మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు ఒకేసారి 6,000 రూపాయలను అయితే విడుదల చేస్తుంది. రైతులు ఈ విషయాన్ని గమనించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారికి కూడా డబ్బులు జమ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి.